శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష గారి పైన కేసు నమోదైంది సార్. సార్, వైసీపీ వాళ్ళు ఎందుకు సార్ దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఏపీలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు ఎందుకు దళితులను ఆ విధంగా వేధిస్తున్నారు? ఈ దళితుల పైన దాడి చేయటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో అనంతబాబు అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు ఒక దళితుడిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అతని పైన చర్యలు లేకపోగా ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నికల ప్రచారాల్లో కానీ ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఒళ్ళో పక్కన కూర్చోబెట్టుకొని తిరిగినటువంటి పరిస్థితి. అంటే దళితుల్ని చంపిన వాళ్ళకి అధికమైనటువంటి ప్రాధాన్యం ఇస్తామనేటువంటి ఒక మెసేజ్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చినటువంటి పరిస్థితి. అదే దాన్ని పురిగిపుచ్చుకొని డాక్టర్ సుధాకర్ వాళ్ళ మదర్ ఈ మధ్య వచ్చేటువంటి వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా గుండె తరుక్కుపోతా ఉంది. అదేవిధంగా చీరాల్లో కిరణ్, అదేవిధంగా పోలీస్ స్టేషన్లోనే శిరోమండనం చేసినటువంటి వరప్రసాద్, ఇయే కాకుండా ఇంకా అచ్చమ్మ రకరకాలుగా అనేకమైనటువంటి దాడులు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. వాళ్ళు ప్రజలని దళితుల్ని కేవలం ఓట్లుగా 11 స్థానాలకే పరిమితమై అసెంబ్లీకి కూడా రాకుండా గడగడ వణుకుతూ ఒక మూలన కూర్చున్నారు అంటే దానికి కారణం మీరు దళితుల పట్ల బిహేవ్ చేసినటువంటి విధానం. ఎంత దారుణం అంటే అండి, అంబేద్కర్ గారంటే దరిదాపుగా దళితులకే కాదు అందరికీ ఆరాధ్యుడే, మరి ముఖ్యంగా దళితులకి దేవుడితో సమానం. ఇంకా మాట్లాడితే దేవుడన్నా కనపడ్డావు కానీ కనిపించే దేవుడు ఎవరంటే అంబేద్కర్ గారు అనేటువంటి పరిస్థితి. అటువంటి అంబేద్కర్ గారి పేరు మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 14 నుంచి 19 వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి కార్యక్రమం పెట్టి దళితుల్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేదానికి అవకాశాలు కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ గొడ్డల పార్టీ ఏం చేసింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పేరు పెట్టినటువంటి ఒక అత్యంత జుగుత్సాకరమైనటువంటి కార్యక్రమాలు. అదే కాకుండా మీరు చూసే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, దానికి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, అంటే ఈ విధంగా వీళ్ళు దళితులని కించపరచడం చంపటం అనేటువంటిది వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే కార్యక్రమాలు చేశారు. మరి ముఖ్యంగా విరూపాక్షకు సంబంధించినటువంటి అంశాలు, మహిళని వ్యవస్థను చేయటం, కొట్టటం, బూతులు తిట్టడం. ఒక యాదవ సోదరుడు అయితే ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు బళ్ళారి హాస్పిటల్లో. అంటే అధికారం లేకపోతేనే ఈ విధంగా ఉన్నారంటే అధికార టైంలో ఎలా ఉన్నారనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దళితుల పైన ఈ విధమైనటువంటి క్రూరమైనటువంటి దాడులు చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్లెల్లోకి వస్తే పరిగెత్తించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి దళిత సోదరుడి పైన ఉంది. మనల్ని చంపినా ఏం కాదులే, వీళ్ళని కొట్టినా ఏం కాదులే, మహా అంటే కేసే కదా పెట్టేది అనేటువంటి ఒక ధీమాతో వీళ్ళు ఉంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తగు విధమైనటువంటి రిఫ్లెక్షన్, వాళ్ళు చేసే తప్పుకి సంబంధించిన దాంట్లో మనం ఎదురు తిరగకపోతే మనల్ని మనం కాపాడుకోలేమనేటువంటి అంశాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతా ఉంది. అయినప్పటికి కూడా చట్టంలో ఉండేటువంటి లొసుగులతో వీళ్ళు అనేక రకాలుగా బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దళిత సామాజిక వర్గం మొత్తాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దళిత పల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంట్రీ లేదు. నో ఎంట్రీ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ దళిత్ పేట్స్. కాబట్టి ఖచ్చితంగా ఈ దళిత వాడల్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ఖచ్చితంగా తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే మన అస్తిత్వానికే ఈ రోజున ప్రమాదం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విరూపాక్షి చేసిన దానికి ఖచ్చితంగా అతని పైన తీవ్రమైనటువంటి కేసులతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని వెంటనే పార్టీ నుంచి డిస్మిస్ చేయాలా. పాయింట్ నెంబర్ 1, అతని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా స్పీకర్ గారు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరూపాక్షిని, అనంతబాబుని, వీళ్ళందరినీ ఎవరైతే దళితుల్ని చంపుతారో తిడతారో కొడతారో వాళ్ళనే మేము పార్టీలో పెట్టుకొని ముందుకెళ్తామనేటువంటి ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా మేము కూడా తగు రీతిలో మీకు సమాధానం చెప్పి తీరుతామనేటువంటి అంశాన్ని చెప్తాం. భారతదేశమే మీరేదో చెప్తా ఉన్నారు ఇతర రాష్ట్రాలు అంటున్నారు, కాదండి, తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, ఇవాళ భారతదేశం చూస్తూ ఉంది ఈ దారుణ మారణకాండ. ఒక మహిళని, అది కూడా దరిదాపుగా యుక్త వయస్కులైన ఒక మహిళని
వివస్త్రం చేయటం అంటే అంతకంటే దారుణం ఏమైనా ఉంటే భయం ఉందండి అసలు. అటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నామండి, ఈ జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో ఖచ్చితంగా దానిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అలా చేయడంతో పాటుగా మనం కూడా జాగృతగా ఉండాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడల మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. నో ఎంట్రీ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ దళితవాడలు. అందులో మాత్రం ఇదే ట్యాగ్ లైన్తో రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ఉద్యమాలు కూడా చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నామండి. సార్, విజయవాడ సిటీ కమిషనర్ గారి పైన తప్పుడు కథనాలు ప్రచురించిందని సాక్షి పేపర్ పైన కేసు నమోదుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? పత్రికలకి ఒక స్వేచ్ఛ ఉంటుంది, పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛలో భాగంగా వారు కథనాలు రాయొచ్చు. కానీ ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. మీరు తప్పుడు కథనాలు ప్రచురించినప్పుడు ఇది తప్పుడు కథనాలని మీ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా మీరు నేరం ఆరోపింపబడ్డటువంటి వ్యక్తికి కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భంలో మీ దగ్గర నిజంగా మీరు చేసినటువంటి ఆరోపణల పైన ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చట్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అలా కాదు, మేము ఏదైనా సరే మా చేతిలో పేపర్ ఉంది, ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం, అధికార పక్షం లేదా ఎందుకంటే లిక్కర్ మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి దాంట్లో ఇవాళ సిపి గారు విచారణాధికారిగా ఉన్నారు. కాబట్టి దాన్ని ఎక్కడ ఏది జరిగినా ఆయనకి ముడిపెట్టి ఆయన డిఫెన్స్లో పడేసి తద్వారా ఈ కేసుల నుంచి బయటపడదామనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానిలో పాముగా ఉపయోగపడతా ఉంది సాక్షి పేపర్. సో మీ దగ్గర మీడియా ఉంది కాబట్టి మేము ఏ అధికారి పైన మా ఇష్టం వచ్చినట్టు వేస్తామంటే మాత్రం ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. పత్రికా స్వేచ్ఛకు అవకాశం కల్పిస్తూనే మిగతా వాళ్ళకు కూడా స్వేచ్ఛలు ఉంటాయి. రాజ్యాంగంలో అందరికీ హక్కులు ఉన్నాయి కాబట్టి ఎవరి హక్కులను వాళ్ళని పరిరక్షించుకుంటారు. పత్రిక మీ దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే మాత్రం తప్పకుండా తగు విధమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి హక్కు అందరికీ ఉంటుంది.